ఇచ్చేసిండ్రు. మొన్ననే పోయిన ఆదివారం ఉజ్జయిని మాంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా ఆ రోజు సాయంత్రం లాల్ దర్వాజా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి 22 మందిరాల ఘటాలకు కూడా నేను స్వాగతం చేసి ఆ రోజు పూజలు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు కూడా బోనాలు తీసుకొని అందరూ కూడా పరిసర ప్రాంతాల నుంచి చుట్టుపక్కల అలియాబాద్, ఛత్రీనాక, ఓల్డ్ సిటీ, ఉప్పుగూడ, గౌలీపుర, సుల్తాన్ షాయి, లాల్ దర్వాజా, సుధాటాకి, సక్కన్న, మాదన్న అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ఎంతో కన్నుల పండుగగా రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఈ బోనాల పండుగ ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటా గత 4 సంవత్సరాల క్రితం ఇక్కడ రావడం జరిగింది. పిసిసి అధ్యక్షుడుగా ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పట్టు వస్త్రాలు తీసుకొస్తాను. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మంచి ఏర్పాట్లు జరుపుకోవడం, R&B కల్చరల్గా అందరూ కూడా మంచి సహకారాలతో ఈ యొక్క పండుగ ఈరోజు లక్షలాది మంది సాయంత్రం వరకు, రేపు ఈరోజు పెద్ద కన్నుల పండుగ సాగే ఈ పండుగను అందరూ సుఖ సంతోషంగా ఉండాలి. అందరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా దేవుడు, అమ్మవారు, సింహవాహిని అమ్మవారి ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఆలయ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయడానికి, విస్తరణ చేయడానికి ఏర్పాట్లు కూడా సాగుతూ ఉన్నాయి సజావుగా. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికి కూడా ఈ యొక్క మందిరం యొక్క ఉన్నత అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి మొత్తం ప్రభుత్వం కూడా, క్యాబినెట్ మొత్తం కూడా ఇక్కడికి రాబోతుంది కొద్ది సేపట్లో. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలకు, చైర్మన్కు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, పండుగ శుభాకాంక్షలు, బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరొక్కసారి లాల్ దర్వాజా ఆలయ కమిటీ తరఫున మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని సన్మానించవలసి